హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. మరోసారి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ విలువ, ఆస్తి విలువలను విపరీతంగా పెంచుతున్నారు. పట్టణ ప్రాంతాలలో షాక్ కొడతా ఉంది రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంటే. క్లాసిఫికేషన్లో మార్చి ప్రాంతాల వారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను నమోదు చేసుకుంటున్నారు. నిర్మాణ విలువలు సైతం పెరుగుతున్నాయి. రేగులు షెడ్లు వేసుకున్న ఇళ్లపైన కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేయాలని, పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. రాజధాని అమరావతికి మాత్రం మినహాయింపు అంటూ రాష్ట్రం మొత్తం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఆర్టీసీ ఛార్జీలు పెరిగా, కరెంటు ఛార్జీలు పెరిగా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగా, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 8 నెలల్లో ఈ విధంగా ప్రజలకు చుక్కలు చూపిస్తూ రాష్ట్ర ఆదాయాన్ని ఒక్క పైసా కూడా ప్రజలపైన ఖర్చు పెట్టకుండా ఈరోజు రాష్ట్ర ఆదాయాన్ని, ప్రజలు కట్టే పన్నులను ఏం చేస్తూ ఉంది అని ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను. గత ప్రభుత్వం కంటే మీరు ఏమాత్రం కూడా ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు 8 నెలల్లో ప్రజలకు ఖర్చు పెట్టలేదు. గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగుంది. గత ప్రభుత్వంలో రాష్ట్ర జీడిపి బాగుంది. ఈరోజు సంక్షేమ పథకాలు లేవు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. రాష్ట్ర జీడిపి తగ్గిపోయింది. మీరు మాత్రం ఇష్టానుసారం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఓడరేవులను ప్రైవేట్ పరం చేస్తున్నారు. రావాల్సిన మెడికల్ కాలేజీలు రద్దు చేశారు. ఫిషింగ్ హార్బర్లను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నారు. ఈరోజు మీ ప్రభుత్వం అన్ని రంగాలలో కూడా పూర్తిగా విఫలమైంది. దావూసు వెళ్ళి 29 లక్షలు ఖర్చు పెట్టి ఒక్క పైసా పెట్టుబడి కూడా తీసుకురానటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,50,000 కోట్ల పైనే ఈ ప్రభుత్వం 8 నెలల్లో అప్పు చేసింది. కానీ ప్రజలు కట్టే పన్నులు ఏమైపోతున్నాయి? ఒక్క పైసా కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు లేవు, ఫీజు రీయింబర్స్మెంట్లు లేవు, ప్రభుత్వ బడులను బాగు చేసింది లేదు, ప్రభుత్వ ఆసుపత్రులకి ఖర్చు పెట్టింది లేదు. కానీ విపరీతంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచబోతా ఉంది. కరెంటు ఛార్జీలను ఆల్రెడీ పెంచేసింది. ఇంక ఎంత పెంచుతుందో కూడా తెలియదు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీలను పెంచుకుంటూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానుండి, ఎక్సైజ్ డ్యూటీ కానుండి, ఎక్సైజ్ సుంకం కానుండి, మద్యం కానుండి అన్ని రేట్లు పెంచేస్తూ ప్రజలను నిట్ట నిలువున నడ్డి విరిచేస్తూ ఉంది అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.